వ్యవహారంపై హైకోర్టులో ఏపీ సర్కార్ కౌంటర్ దాఖలు చేసింది. ఆయన తమ అదుపులో లేడని విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ కౌంటర్లో పేర్కొన్నారు. ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆర్కే అక్కడున్నట్లు తమకు అసలు సమాచారమే లేదంటున్నారు ఆయన. ఆర్కేపై ఇప్పటి వరకు 40 కేసులున్నట్లు కౌంటర్ అఫిడవిట్ లో కోర్టుకు తెలియజేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, ఏపీ సర్కార్ అందించిన కౌంటర్లో ఏ అంశాలు పేర్కొనడం జరిగింది? అలాగే ఆర్కే అక్కడ ఉన్నాడు అన్న విషయం తమకు తెలియదు అని చెప్పి విశాఖ జిల్లా ఎస్పీ, రూరల్ ఎస్పీ చెప్తూ ఉన్నారు. మరి ఆపరేషన్ ఆర్కే అనే పేరుతోని ఈ ఆపరేషన్ జరిగినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి కదా, దీనికి ఎటువంటి సమాధానం ఇస్తారు కోర్టుకి? మావోయిస్ట్ పార్టీ కీలక నేత ఆర్కే వ్యవహారం ఇప్పుడు గందరగోళంలో పడింది. ఒక రకంగా మిస్టరీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నాడా, లేకంటే ఎన్కౌంటర్ స్పాట్ నుంచి తప్పించుకున్నాడా, లేదంటే ఈ లోకంలోనే లేడా? ఈ 3 ప్రశ్నలకు మాత్రం ఇప్పుడు సమాధానాలు దొరకడం లేదు. అయితే ఆయన భార్య శిరీష మాత్రం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్కే ఖచ్చితంగా పోలీసుల అదుపులోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్లో పేర్కొన్నారు. దానికి సంబంధించి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఈ కౌంటర్ను దాఖలు చేశారు. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆర్కే తమ అదుపులో ఉన్నాడన్న ఆరోపణలు అవాస్తవం, ఎట్టి పరిస్థితుల్లో ఆర్కే తమ అదుపులో లేడు అనేటువంటి విషయాన్ని ఆయన కౌంటర్లో పేర్కొన్నారు. గత నెల 24వ తేదీన మల్కన్గిరి ఏరియాలో రామగుహ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ ఆర్కే ఉన్నాడు అనేటువంటి సమాచారం కూడా తమ వద్ద లేదు. అక్కడ మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు తమపై కాల్పులు జరిపిన తర్వాతే తాము ఎదురు కాల్పులు జరిపాము. అలాగే అక్కడ మొత్తం ఇప్పటి వరకు 30 మంది మావోయిస్టులు మొన్న ఒక బలిమల రిజర్వాయర్లో దొరికినటువంటి ఒక మృతదేహం సహా మొత్తం 31 మంది చనిపోయారు అనేటువంటి విషయాన్ని ఆయన ఆ కౌంటర్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆర్కే పైన 40 కేసులు నమోదై ఉన్నాయి. ఆయన ఏ కోర్టుకు హాజరు కావడం లేదు. నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఆర్కే పైన ఉన్నాయి. ఆర్కే ఎక్కడున్నాడనేటువంటి సమాచారం కూడా మాకు లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఆ కౌంటర్లో పేర్కొన్నారు. మళ్ళీ ఇవాళ జరిగినటువంటి విచారణలో పిటిషనర్ తరపు లాయర్ రఘునాథ్ కూడా వాదనలు వినిపించారు. ఖచ్చితంగా ఆర్కే వాళ్ళ అదుపులోనే ఉన్నాడు అనేటువంటి విషయం బయటకు పొక్కితే గనక అనేక తీవ్రమైన పరిణామాలు ఉంటాయన్న నేపథ్యంలోనే ఆయనను బంధించి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా రఘునాథ్ చెప్పారు. కానీ కోర్టు జోక్యం చేసుకుంది. రామకృష్ణ ఎక్కడ ఉన్నాడు, పోలీసుల అదుపులో ఉంటే గనక దానికి సంబంధించినటువంటి పక్కా ఆధారాలు ఏమైనా మీ వద్ద ఉన్నాయా అని కోర్టు అడిగినప్పుడు మాత్రం తమకు కొంత గడువు కావాల్సి ఉంది, పోలీసుల దగ్గరే ఖచ్చితంగా ఆర్కే ఉన్నాడన్న ఖచ్చితమైనటువంటి సమాచారం తమ వద్ద ఉంది అనేటువంటి విషయాన్ని రఘునాథ్ పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కొన్ని కోర్టు వ్యాఖ్యలు చేసింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఎందుకు ఆశ్రయించలేదు, అలాగే 2 పార్టీలు అటు పోలీసులు కానీ ఇటు రామకృష్ణ తరపు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ 2 పార్టీలు పార్షియాలిటీ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అలాగే వాళ్ళు ఎవరు కూడా భేషజాలకు వెళ్ళొద్దు, ఏదున్నా కూడా నిజాయితీగా పర్ఫెక్ట్ ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఆర్కేకు సంబంధించినటువంటి వ్యవహారంలో మరి ఏ రకమైనటువంటి అంశం ఇప్పటి వరకు తేలలేదు. దీనికి సంబంధించి రఘునాథ్తో మాట్లాడదాం. ఏంటి వాళ్ళ జరిగినటువంటి వాదనల్లో మాట్లాడదామే అంటే ఈరోజు వచ్చినటువంటి హెబియస్ కార్పస్లో ప్రధానంగా ప్రభుత్వం వైపు నుంచి చేసినటువంటి కౌంటర్లో చాలా అస్పష్టత ఉంది. ఏవైతే శిరీష గారు కోర్టుకి తన భర్త ఆర్కే గారు పోలీసుల ఆధీనంలో, ఏపీ పోలీసుల ఆధీనంలో ఉన్నాడని చెప్పినటువంటి అనేక అంశాల మీద ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. ఈరోజు కోర్టుకు అదే చాలా స్పష్టంగా తెలియజేశాము. అఫిడవిట్లో 24వ తారీఖు నుండి ఏదైతే ఎన్కౌంటర్గా చెప్తున్నటువంటి క్రమాన్ని కోర్టుకి తెలియజేస్తూ దీనిపై పూర్తి అయినటువంటి సమగ్రమైనటువంటి ఒక సమాచారాన్ని కోర్టుకి ఇవ్వకుండా రాహుల్ శర్మ
జస్ట్ తను మన ఆధీనంలో లేడు అనేటటువంటి విషయాన్ని చెప్పడాన్ని అది మేము కోర్టుకు దృష్టి వాళ్ళ కౌంటర్ దాఖలు చేసింది ఊహించిందే, అందరూ కూడా ఊహించిందే. మీ దగ్గర పక్కా సమాచారం ఏముంది నిజంగా పోలీసుల దగ్గర ఆర్కే ఉన్నాడని? చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు, స్పష్టమైనటువంటి సమాచారంతో వి స్ట్రాంగ్లీ సస్పెక్ట్ ఈవెన్ టిల్ టుడే. ఈ రోజు కూడా వి సస్పెక్ట్ దాట్ ది ఆర్కే ఇస్ ఇన్ ది పోలీస్ కస్టడీ అండ్ ఈ సబ్జెక్ట్ టు సివియర్ ఇంజురీ. కాబట్టి అందుకోసమే, ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటన నుంచి ఒకరు ఇద్దరు తప్పించుకున్న తర్వాత కోర్టు సస్పెక్ట్ అన్నది ముఖ్యం కాదు, ఆధారాలు కావాలంటే. అదే ఇప్పుడు ప్రధానంగా ఈరోజు రాజ్యము తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఒక హెబియస్ కార్పస్ వేసి ఒక డిటెన్యూ వాళ్ళ కస్టడీలో ఉన్నాడంటే ఇప్పటి వరకు బహుశా నేను అనుకోవడం 20 ఏళ్ళ మా వృత్తి ప్రొఫెషన్లో పోలీసుల వైపు నుంచి అవును మా కస్టడీలో ఉన్నాడు, మా స్టేషన్లో ఉన్నాడు, మేము టార్చర్ చేసినామని ఏ రోజు కూడా చెప్పలేదు. ఇంకో చరిత్ర కూడా ఏంటంటే అనేకమైనటువంటి మిస్సింగ్లు అరెస్ట్ చేసి మల్లేష్ మనోహర్లో చెప్పుకోదగ్గుంటే ఇలాంటి అనేకమైనటువంటి మిస్సింగ్లు కూడా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా మేము కోర్టుకి చెప్పేది ఏంటంటే ప్రభుత్వం వేసినటువంటి కౌంటర్ పచ్చి అబద్ధము. కౌంటర్లో కాన్స్టిట్యూషనల్ పాయింట్స్ ఏవైతే మేము అఫిడవిట్లో రైజ్ చేసామో దానికి ఏ దానికి కూడా సమాధానం ఇవ్వలేదు. దానికి కోర్టు స్పందిస్తూ ఒక అఫిడవిట్కి అగెనిస్ట్ అఫిడవిట్ వచ్చింది కాబట్టి మీ వైపు నుంచి ఏమైనా ఆధారాలు ఉంటే, కనీసం కొద్ది ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఏమైనా ఉన్నా కానీ మీరు కోర్టులో అఫిడవిట్ ద్వారా తెలియజేయండి, మనం ముందుకెళ్దాము. చర్య తీసుకోవడానికి మేము వెనక్కి పోము. అయితే అడ్వకేట్ జనరల్ కూడా ప్రభుత్వానికి కూడా ఫెయిర్గా ఉండాలి, స్టేటు ట్రాన్స్పరెంట్గా ఉండాలనేటటువంటి వ్యాఖ్యలు కూడా ఓపెన్గా ఉండాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్కు అప్రోచ్ కాలేదన్న దానిపైన మీ సమాధానం? అయితే హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఏమని చెప్తుందంటే ఎక్కడైనా హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగితే ఈ హైకోర్టుకి డివిజన్ బెంచ్కి ఒక రైట్ ఉంది టు డైరెక్ట్ ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి టు ఎంక్వైరీ ఇంటూ ది మ్యాటర్. బికాస్ ద మ్యాటర్ కూడా 2 రాష్ట్రాల మధ్యలో బార్డర్లలో ఉంది కాబట్టి ఈ కోర్టుకు అధికారం ఉందంటే ఖచ్చితంగా మాకుంది. అయితే మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి, మీరు అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ని మేము ఖచ్చితంగా పరిశీలిస్తాము, ఖచ్చితంగా దాని మీద రెస్పాండ్ అవుతామని చెప్పడం కూడా జరిగింది. అయితే మొత్తంగా ఈరోజు జరిగినటువంటి దాని మీద లీగల్ ఆస్పెక్ట్లోకి వస్తే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వము తను ఆర్కే వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సబ్జెక్టు సివియర్ కస్టోడియల్ వయలెన్స్ కూడా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తను కోర్టులో హాజరుపరచాలనేటటువంటి డిమాండ్ తోటి ఉన్నాము. నెక్స్ట్ దీని తదుపరి ఒక 2 వీక్స్కి కోర్టు పిటిషన్ను పోస్ట్పోన్ చేసింది. ఒరిస్సా పోలీస్ జాయింట్ ఆపరేషన్ ఒరిస్సాలో ఉండే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఈవెన్ యు సీ బేసికల్లీ ఈ ఆపరేషన్ని మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేసింది ఏపీ పోలీస్ క్లెయిమ్ చేసిన తర్వాత కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాత ఈరోజు జాయింట్ ఆపరేషన్ అనేటటువంటి ఒక మాట దీని కేసును డెవలప్ చేస్తున్నారు. డీజీపీ ఆ రోజు జాయింట్ ఆపరేషన్ అని చెప్పి మాట్లాడలేదు 24వ తారీఖు రోజు. కాబట్టి మొత్తంగా కూడా ఈ రోజు కాకపోయినా రేపైనా ఇది జాయింట్ ఆపరేషన్ అయినప్పటికీ ఏదైనా చట్ట లోబడి రాజ్యాంగం లోబడి చేయాలి. పోలీసులకు ఒకవేళ ఆర్కేని అరెస్ట్ చేయాలనుకుంటే సిఆర్పిసి పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్కి భిన్నంగా బియాండ్ పోయి చేసేటటువంటిది లేదనేటటువంటిది కూడా కోర్టుకు మేము తెలియజేశాం. చూడండి, గతంలో అనేక సందర్భాలలో ఎస్ఐబి ప్రత్యేకించి ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఆడియోస్, వీడియోస్ చేసినటువంటివి అనేకం చూసాం. మొన్న మావోయిస్టులు మేము ప్రతీకారం తీసుకుంటాము, ఆత్మాహుతి దాడులని చెప్పి కూడా ఏదైతే మావోయిస్టులు లేఖ వచ్చిందనేటటువంటిది కూడా అది ఎస్ఐబి సృష్టించిందని చెప్పి ముందు రోజు వరవరరావు గారు కూడా మాట్లాడారు పేపర్కి. ఆ రోజు వచ్చిన రోజు మాట్లాడిన 2 రోజులకి మావోయిస్ట్ పార్టీ నుంచి చాలా స్పష్టంగా వచ్చింది, ఇది మా ఉత్తరం కాదు, మాకు కల్చర్ లేదు, మాకు చరిత్ర లేదు, మేము ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేసేది కాదు. కాబట్టి ఈ ఆడియోను కూడా మేము నమ్మట్లేదు. ఖచ్చితంగా రాజ్యం తన బాధ్యత, నీకు ఎప్పుడైతే అంత దూరం పోయి విశ్వసనీయమైన సమాచారం ఉంది, ఎన్కౌంటర్ చేశామని చెప్పినటువంటి మీరు మొత్తంగా ఒక్కరు కూడా గాయపడలేదని చెప్పి ప్రధాన న్యాయమూర్తి గారు అడిగారు. ఒక్కరు కూడా గాయపడలేదా, ఇంత పెద్ద ఆపరేషన్ చేస్తే మీరు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదా అంటే దానికి సరైనటువంటి సమాధానం లేదు. కాబట్టి ఇప్పటికి కూడా ప్రభుత్వానికి వారి యొక్క బాధ్యత తనను కోర్టులో సేఫ్గా ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి. అనేక సందర్భాల్లో ఇలా జరిగినప్పుడు ఆర్కే 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత తాను సేఫ్ గా ఉన్నాను అనే సమాచారం ఇచ్చాడు కదా. అట్లా మనం కోరుకుందాం, అట్లా మనం ఆశిద్దాం. కానీ మా ప్రభుత్వాల బాధ్యత ఏమిటంటే, మీరు ఒక మాట అడిగారు, మీ దగ్గర ఏం ఆధారం ఉన్నదని. ఒక పౌరుడు ఒక ఆధారంతో ఒక ఆరోపణ చేయనక్కర్లేదు, ఒక పౌరుడు ఒక ఆధారంతో ఒక ఊహ చేయనక్కర్లేదు.
ప్రభుత్వం మాత్రం ఆధారాలతోటే ఏదైనా చెప్పాల్సి ఉంటుంది. మీడియాకైనా నేను ప్రభుత్వానికి మళ్ళీ చెప్తున్నది ఏమిటంటే అన్ని తీరుల బాధ్యతలు విధులు మీకున్నాయి. పౌరులకు మిమ్మల్ని ప్రశ్నించే స్వేచ్ఛ మాత్రమే ఉన్నది. ఇవాళ ఒకవేళ జగబంధు ఇచ్చినటువంటి ప్రకటన మేమంతా క్షేమంగా ఉన్నామైనా అది మేము సాక్ష్యంగా ఉపయోగించుకోగలవా లేదా అనేటువంటి ఆలోచించే అవకాశం మేము, ఎందుకంటే ఇప్పటికి వచ్చిన ప్రకటన అన్ని చూసాం. ఒక్క కైలాసం ప్రకటన విషయంలో తప్ప మిగిలిన అన్నిటి మీద కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నవి. ఇవాళ హైకోర్టు కూడా ఏమంటున్నదంటే మాకు ఏదైనా ఆధారం చూపెట్టండి. కోర్టు కానీ ప్రభుత్వం కానీ ఓపెన్ గా, ట్రాన్స్పరెంట్ గా, ఫెయిర్ గా ఉండాలి. 31 మంది మీ వైపు చనిపోయారు కాబట్టి, చాలా మంది గాయపడ్డారు. గాయపడినటువంటి ఫోటోలు మేము కూడా స్పష్టంగా చూసినాం కాబట్టి మీ అప్రహెన్షన్ ఏదైతే ఉన్నదో, మీ ఆందోళన ఏదైతే ఉన్నదో పూర్తిగా న్యాయమైంది. ఈ న్యాయమైన దాన్ని చట్టబద్ధంగా మేము విచారించి తీర్పు చెప్పడానికి మాకు చిన్న ఆధారం, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ హైకోర్టు నేను స్వయంగా విన్నాను కాబట్టి మాకు గడ్డిపోత ఆధారం చూపండి, మేము దీని మీద చర్య తీసుకుంటాం. వాళ్ళ వర్షన ఆర్కే ఆపరేషన్ జరిగినప్పుడు లేడు అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. మొదలు చెప్పిందంటే ఆపరేషన్ ఆర్కే అని చెప్తారు, ఆపరేషన్ జరిపినప్పుడు ఆర్కే లేడని చెప్తున్నారంటే గజం మిచ్చా పలాయనం మిచ్చా అవుతున్నది. మీరే కదా మీడియా వాళ్ళు చెప్పింది. దీని పేరు ఆపరేషన్ ఆర్కే. రవి అస్తమి అక్కడికి వెళ్దాం, తర్వాత మేము అక్కడికే వస్తాం. గతంలో మేము మీ ఇక్కడ విశాఖపట్నం మీడియాలో అయితే తాటికాయంత అక్షరాలతో రవి సామ్రాజ్యం అంతరించింది. ఇప్పుడు వాళ్ళ కక్ష అంతా ఏమిటంటే వాళ్ళు ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారంటే ఏ నాయకత్వాన్ని అయితే లక్ష్యంగా చేసుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళారో ఆ నాయకత్వం దొరకలేదు. ఆ కక్షతోటి 31 మందిని చంపింది కానీ ఆ నాయకత్వం దొరకలేదు. ఆ నాయకత్వం ఆర్కే, ఉదయ్, చలపతి, అరుణ, ఇద్దరు రాష్ట్ర నాయకులు, చాలా విలువైన నాయకులు పోయారు. మామూలు ఆదివాసి కూడా చాలా విలువైన వాడు, అన్నే సందేహం లేదు. కానీ ప్రభుత్వానికి లక్ష్యం, ఎందుకంటే మనుషులకు, మనకు సమాజానికి మనుషులంతా సమానం కానీ ప్రభుత్వానికి మనుషులంతా సమానం కాదు. ప్రభుత్వానికి చాలా అసమానంగా, మనుషులకు చాలా అసమానమైన విలువ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇది. ఆ అసమానమైన విలువలో వాళ్ళకి కావాల్సింది 4. ఆర్కే కావాలి, ఉదయ్ కావాలి, చలపతి కావాలి, అరుణ కావాలి. చలపతి, అరుణ చాలా స్పష్టంగా మేము బతుకున్నామని చెప్తున్నారు. మేము దాన్ని ఇష్యూ చేయడం లేదు. ఉదయ్ గురించి కూడా ఎవరు అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. ఆయన ఏమి చెప్పబోయే అనుమానాలు వ్యక్తం చేయడం. ఇక మిగిలింది మొత్తంగా కాన్సన్ట్రేట్